పుట్టుకతో కళ్ళు చేతులకి వేలు లేకపోవటం ఆ బాలిక పాలిట శాపమైంది. సాంకేతిక సమస్యల కారణంగా 17 ఏళ్ల పాటు పెన్షన్ కూడా దూరమైంది. గుంటూరు మంగళదాస్ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీ కనకదుర్గ కళ్ళు చేతులకి వేళ్లు లేకుండానే పుట్టింది. కానీ ఆమె తల్లి సత్య గోమేశ్వరి మాత్రం చిగురాశతో తన కుమార్తెను ఆసుపత్రుల చుట్టూ తిప్పినా ఫలితం లేకపోయింది. భర్త కిడ్నీ సంబంధిత సమస్యతో కాలం చేసిన ఉదయం టిఫిన్ సెంటర్, మధ్యాహ్నం టైలరింగ్ పని చేసుకుంటూ కన్న కూతురికి కనీసం పెన్షన్ అయినా వస్తుందనే ఆశతో అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ 17 సంవత్సరాలుగా తిరుగుతూనే ఉంది. సత్య గోమేశ్వరి ఆధార్ పెన్షన్ కి కళ్ళు చేతివేళ్లు ప్రధానం కాబట్టి అవి శ్రీ కనకదుర్గకు సక్రమంగా లేకపోవడంతో పెన్షన్ రాకుండా పోయింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ చొరవ. వాళ్ళే అంటే మొత్తం భోజనాలు వాళ్ళని మంచి చెడ్డలు వాళ్ళే చూసుకుంటారు. బై బర్త్ ఇలాగే ఉంది అమ్మాయి. నీకు బాగా కాన్ఫిడెన్స్గా ఉంటావమ్మా, ధైర్యంగానే ఉంటావా ఎప్పుడైనా ఇబ్బంది? ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నావుగా. మంచి స్కూల్లో చేర్పించింది మీ అమ్మ. చాలా మీరేనా? గుడ్. యువర్ మమ్మీ ఈజ్ యువర్ పవర్. నీకు ఆమె మొత్తం. మీ వయసు కూడా తక్కువే అనుకుంటా. సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో సాంకేతిక సమస్యలు చీకట్లు చీల్చుకొని శ్రీ కనకదుర్గ పెన్షన్ కి మార్గం సుగమమైంది. దీంతో ఎమ్మెల్యే నజీర్ ఏప్రిల్ 1న శ్రీ కనకదుర్గ పెన్షన్ తో పాటు దుస్తులు అందజేశారు. ఫలితంగా శ్రీ కనకదుర్గ తల్లి సత్య గోమేశ్వరి పోరాటం ఫలించి ఆమె సంతోషం రెట్టింపోయింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే నజీర్ కి ఆ కుటుంబం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. నీకు ఒక 2-3 సంవత్సరాల్లో నీ 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బాగా చదువుకొని వస్తే ఈ ఉద్యోగం ఇప్పిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమా? ఓకే, గుడ్. ఎందుకంటే ఈ 15 ఏళ్ళు మించి నేను తిరిగిన తిరుగుళ్ళు పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరిగాను. ఎండని లేదు, వానని లేదు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను. ఆ పిల్లకి నేను సంపాదించిన దాంట్లో సగం ఆ పిల్లని తిప్పటానికే నాకు సరిపోయేది. సరే, నా ఇబ్బంది కోసం అని చెప్పి ఈ పిల్లని ఎందుకు ఇచ్చేయాలా, నేను ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, నా తనంతరం కూడా ఈ పాపను చూసుకునే వాళ్ళు కావాలి కదా అని చెప్పి ఎవరి మీద ఆధారపడకూడదు, తన పెన్షన్ మీద తను బతకాలి అని చెప్పి తను చదివించుకోవాలి, తన పెన్షన్ తనకి హెల్ప్ అవ్వాలని చెప్పి ఎక్కడ ఆగకుండా రోడ్డు మీద టిఫిన్ వేస్తాను. రిలయన్స్ ఎదురు ఇంటికి మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చిన కాడ నుంచి మిషన్ కుట్టుకుంటా ఇంకా 3 పిల్లల్ని నేనే చదివించుకుంటున్నాను. ఎవరి నుంచి ఏం సహాయం తీసుకోవట్లేదు. నాకు విడో పెన్షన్ వస్తుంది. మా పాప పెన్షన్ ఇప్పుడు ఈ పాప డబ్బులు ఈ పాపకు సరిపోతాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మంగళదాస్ నగర్ ప్రాంతంలో ఉండేటువంటి కనకదుర్గ 8వ తరగతి హిల్ స్కూల్ నూజివేడ్లో జరుగుతున్నటువంటి ఈ పాప పుట్టుకతోనే పాపం అంధ్రాలు, అలాగే చేతులు 2 చేతులు కూడా లేనటువంటి పరిస్థితులు. ఇటువంటి పాపని వాళ్ళ తల్లిగారైనటువంటి ఆమె 3 పిల్లల్ని తీసుకొని, తండ్రి చనిపోయినా కూడా ఎంతో కష్టంతో కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పెన్షన్ కోసం దాదాపు ఈ అమ్మాయికి 18 సంవత్సరాలు. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి 17 సంవత్సరాల నుంచి నిత్యం కూడా అనేక కార్యాలయాలు తిరిగేటువంటి పరిస్థితులు. ఎటువంటి ప్రభుత్వాలు ఉన్నా మారినా ప్రతి ఒక్క సందర్భంలో కూడా తన పాపకు పెన్షన్ కావాలి, జీవితాంతం ఆమెకు అండగా ఉండేటువంటి విధంగా, ఆసరాగా ఉండేటువంటి విధంగా సహాయం చేయాలని చెప్పి నిత్యం కూడా అనేక కార్యాలయాలు తిరిగినటువంటి పరిస్థితులు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, స్థానికంగా నేను శాసనసభ్యుడైన తర్వాత, మా కార్యాలయానికి వచ్చిన తర్వాత ఈమెని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇటువంటి సమస్యను తీసుకుని వెళ్తే పరిష్కారం అవుతుందనేటువంటి ఆలోచనతో ప్రజావేదికలో ఏదైతే ముఖ్యమంత్రి గారు నిత్యం ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రతి నెల ఇటువంటి సామాన్య ప్రజల్ని, అవసరం ఉన్నటువంటి ప్రజల్ని కలవాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమంలో ఈమె వెళ్ళి సార్ని కలిసిన తర్వాత అక్కడి నుంచి దీనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ దగ్గర నుండి అన్ని కార్యక్రమాలు కూడా చేసి ఈ పాపకి ఈరోజు ఫస్ట్
6,000 రూపాయల పెన్షన్ని అందించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 3 పిల్లల్ని తీసుకొని నిత్యం కష్టపడి పనిచేసేటువంటి తల్లి ఎంతో ఓపికతో సహనంతో 17 సంవత్సరాలు కష్టపడితే ఎవరు ఆలకించేటువంటి పరిస్థితి లేకపోతే ఈరోజు ఈ ప్రభుత్వంలో సామాన్యులకు చేరువుగా ఉండేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకు ఉదాహరణ మన కనకదుర్గకి ఈరోజు పెన్షన్ రావడం, వాళ్ళ తల్లిగారి కష్టంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు ఈ పెన్షన్ అందించడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాం.